హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ వ్లాగ్స్. నేనైతే ఈ వీడియోలో మీకు సింపుల్ అండ్ టేస్టీ క్యాషు పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా నేనైతే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ 2 పచ్చిమిరపకాయలు అండ్ వేయించిన జీడిపప్పు అండ్ టమాటా పేస్ట్ అండ్ 200 గ్రాముల పన్నీర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఈ మసాలాలన్నీ నేను ముందే సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. నాకు ఈజీగా అయిపోతుంది, అందుకనే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేసేయండి. అండ్ 1 స్పూన్ కారం ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు, నేనైతే ఇక్కడ 4 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీకు సరిపడి తీసుకోవచ్చు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కౌంట్ చేసుకోండి. అండ్ కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయలు సరిపడ ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంత వరకు బాగా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటిపోయిద్ది. అండ్ తర్వాత మనం తీసుకున్న టమాటా పేస్ట్, నేనైతే ఇక్కడ 6 టమాటాలు అయితే మీడియం సైజ్ తీసుకొని ఒక పేస్ట్లా మిక్సీ జార్లో వేసి ఉంచుకున్నానండి. బాగా కలుపుకోండి, మీకు గట్టి పడితే కొద్దిగా వాటర్ పోసుకోండి. అండ్ ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేయండి. ఉప్పు వేసి బాగా కలుపుకోండి. మనకి టమాటా పేస్ట్ వేగాలి కదా, పైకి వాటర్ పైకి ఆయిల్ తేలేంత వరకు వేగాలండి. అండ్ కొద్దిగా చిటికెడు పసుపు అండ్ 1 స్పూన్ కారం అండ్ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. మీకు కావాలంటే మసాలాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నాకైతే స్పైసీగా ఇష్టం లేదని అందుకే నేను లైట్గా వేసుకున్నాను. అండ్ బాగా కలుపుకోండి మసాలా కలిసేంత వరకు. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకోండి, పెరుగు మీద మేగడ కానీ 1/2 టీ స్పూన్ పెరుగు వేసుకోండి. నేనైతే పెరుగు మీద మేగడ వేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి ఆయిల్లో తేలేంత వరకు తర్వాత మనం తీసుకున్న పన్నీర్ని అండ్ వేయించిన కాజుని వేసి 2 నిమిషాలండి. అండ్ కొత్తిమీర వేసేయండి, 2 నిమిషాలు బాగా కలుపుకోండి. అండ్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఆయిల్ అనేది కొంచెం పైకి తేలాలి, అప్పుడే మనకి కర్రీ అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. చూడండి ఎట్లుందో. అండ్ 2 నిమిషాలు ఉంచండి, ఇంక అన్నీ మిక్స్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆపండి. ఓకే, బాయ్.